ఇంటర్ పాస్ అయిన స్టూడెంట్స్ కి ప్రాక్టికల్ లెర్నింగ్ అండ్ ఇండస్ట్రియల్ ఎక్స్పోజర్ తో 100% ప్లేస్మెంట్ ఇస్తుంది ఐ క్రియేట్ డిగ్రీ కాలేజ్. నమస్తే విశ్వమను గారు. నమస్తే అండి. ఇప్పుడు మీరు వీడియోలో చాలా వీడియోస్లో చెప్పారు, మాటే మంత్రం, మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఆడండి, అసలు ఆడకండి, ఎంత తక్కువ ఇది వాడితే ఇది అంత ఎక్కువ పని చేస్తారని చెప్తూ ఉంటారు కదా. సో ఆ మాట మంత్రంలాగా ఎలా పనిచేస్తుంది? ఎందుకంటే కొంతమంది తల్లిలో మేము కూడా పిల్లలని తిట్టడానికి కాబోలు, భయపెట్టడానికి కాబోలు ఒకటి అనేస్తాం, రే అనేదో బూత ఆడుకుంటా ఉంటాం. అది మరి మంత్రంలా పనిచేస్తే వాళ్ళకి కొన్నిసార్లు తగులుతుంది. ఖచ్చితంగా అండి, తగిలేది తగులుతున్నాయి కూడా, తగిలి వాళ్ళే ఫీడ్బ్యాక్లు కూడా ఇచ్చేసారండి. మరే గురువు గారు మీరు చెప్పింది 100% నిజం కాదండి, అంతకన్నా ఎక్కువ అండి అంటున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఇప్పుడు మామూలుగా ఇంట్లో ఉంటారు, పిల్లలు చదువు లేదనుకో, చదువుని గురించే చేసుకుందాం, ఎందుకంటే అందరి తల్లులు పిల్లల్ని చదివిస్తుంటారు కాబట్టి. వాడు కొడుకు బాగా చదువుతాడు, ఆమె కూతురు బాగా చదువుతుంది, వీడి కొడుకు బాగా చదువుతాడు, వీడి కొడుకు బాగా చదువుతాడు, ఇలా చెప్తుంటారు. మధ్యనాయాలు దద్దమ్మ, ఈ అమ్మాయి దద్దమ్మాయి, వీడి దద్దమ్మ నా కొడుకు, పొట్టబడిచి కూడా అచ్చరాలి కంపేర్ చేస్తుంటారు. వాళ్ళ గురించి ఏంటండి, మీ ప్రేమతో పుట్టించుకున్న బిడ్డల్ని వాళ్ళతో కంపేర్ చేయడం ఏంది ఇకారపు మాటలు? వాళ్ళు ఎవరండి? వాళ్ళకి మీకేం సంబంధం? వాళ్ళని ఎందుకు వీళ్ళని పోల్చేది? నిరాశను కూర్చొని పెడుతున్నారు మీరు. ఎక్కడ నెగిటివ్ను కూర్చొని పెడుతున్నారు. ఆ పిల్లల మైండ్లో నెగిటివ్ను కూర్చొని పెడితే వాళ్ళు చేసినప్పుడు వాళ్ళకి ఫీలింగ్ వస్తుంది, పిల్లలకి ఫీలింగ్ వచ్చేస్తుంది. వాళ్ళ గురించి చెప్తున్నారు, వీళ్ళ గురించి అనేసి వాళ్ళు ఫీల్ అవుతూ కూర్చుంటారు. ఆ రోజు కావాలంటే కూడా ట్రై చేయండి. భోజనం కూడా పెద్దగా తినరు, ఏదో కొద్దిగా తిన్నట్టు ఒక మాదిరి మౌనం తిన ఉంటారు. ఆ నెగిటివ్ థాట్స్ అనేది ఆ మైండ్లో కూర్చున్నప్పుడు రిలీఫ్ రాదనమాట. వాళ్ళకి నవ్వు రాదు, పెద్దగా ఆలోచన మళ్ళీ పాజిటివ్ రాదు. ఏదో 1 or 2 మంది అట్టట్టు కూడా మార్చుకుంటారు. అలా అనకూడదు. అదే విధంగా నువ్వు దట్టమనాయాలు, నువ్వు అంతేరా, వాడు చూడు మంచి మార్కులు ఎత్తున్నాడు, నువ్వు చదివేది ఇంతే, నువ్వు ఇంతేరా, నువ్వు పట్టుబడిన అది నువ్వు నీ మాట మంత్రంలాగా నువ్వు చెప్పిందంతా వాడి మైండ్లో కూర్చొని వాడిని చదవనీయకుండా చేసేస్తుంది. ఆ నెగిటివ్ థాట్స్, నెగిటివ్గా బలం ఎక్కువ. ఒక నెగిటివ్ 100 నెగిటివ్ని తయారు చేసుకుంటుంది, ఒక పాజిటివ్ 10 పాజిటివ్ని తయారు చేసుకుంటుంది. అంతే, పాజిటివ్కి తక్కువ పవర్. అంటే ప్రతిరోజు పాజిటివ్ ఉండాలని అర్థం. ప్రతిరోజు నువ్వు నిద్ర లేచి రాత్రి పడుకునేదాకా పాజిటివ్గానే ఉండాలి. అంటే మాట్లాడేటప్పుడు ఇప్పుడు మనకి సబ్జెక్టే తెలియదు అనుకుందాం, పక్కన పెట్టేద్దాం. చాలా మంది ఎండ్లలో జరుగుతుంటారు, ఒరే వాడు గబ్బునాయాలు, ఆమె నోరు తెరిచిందంటే అట్నే జరుగుతుందిరా, ఆమె ఏదైనా చెప్తే జరిగిపోతుంది రో అంటా ఉంటారు. ఆమె జోలికి వెళ్ళాలని ఆమె దగ్గర ఏమీలే, నువ్వు అనుకున్నావు ఆమె చెప్తే జరుగుతుంది అని. నీ పవర్ చూపిస్తున్నది అక్కడ, నీ పవర్. ఆమె అందరూ అనుకుంటారు ఆమె పవర్ అని, ఆమె దగ్గర ఏమున్నది పాపము. ఆమె నీలాగా మనిషే. నువ్వు చెప్పినావు నీ మాట మంత్రంలాగా అక్కడ పని జరిగిపోతుంది. పడతాడంటే పడతాడు, ఈరోజు దెబ్బలతో వస్తావు పోరంటే నెత్తురు గాయాలంటే గాయాలి, ఇలా ఉంటుంది. అందుకనేసి ఇంట్లో మాట్లాడిన ఆడతల్లులైనా సరే, మగవాళ్ళైనా సరే, పిల్లల దగ్గర అయినా సరే, ఇతరుల దగ్గర అయినా సరే, ఫ్రెండ్షిప్ దగ్గర అయినా సరే, ఎక్కడైనా ఆఫీస్లో కానీ బిజినెస్లో కానీ ఎక్కడైనా సరే మాట్లాడేటప్పుడు ఆలోచించి మాట్లాడు. వీలైనంత వరకు పాజిటివ్గా మాట్లాడు. లేదు మంచి చెయ్యి వీలైతే, లేకపోతే చెడు మాత్రం చేయకు, చెడుగా మాత్రం అనొద్దు. నెగిటివ్ అన్నామంటే అది నీకు తెలియకుండా ఒక్కొక్కటి జరిగిపోతుంటుంది, ఒక్కొక్కటి జరిగిపోతూనే ఉంటుంది. అన్ని జరగవు, కొన్ని జరిగిపోతాయి. అంటే నెగిటివ్ పవర్ ఎక్కువ. అది ఈ సబ్జెక్ట్ తెలిసిన వాళ్ళు అనుకో, ఎగ్జాంపుల్కి పాజిటివ్ డైలీ ఉండాలనుకో, వాళ్ళకి తెలియకనే క్రియేటింగ్ జరుగుతుంది, పాజిటివ్ క్రియేటింగ్ వస్తుంది, ఎన్వైరన్మెంట్ ఓపెన్ అవుతుంది, చక్రాలు ఓపెన్ అవుతూ వస్తుంది. కాబట్టి విశ్వశక్తి లింక్ పడుతూ ఉంటుంది. వాళ్ళు కానీ నెగిటివ్ అంటే వెంటనే జరుగుతుంది. నెగిటివ్ పవర్ ఎక్కువ. వాళ్ళు ఇంకా జాగ్రత్త మాట్లాడాలి, ఇంట్లో అయినా సరే, పిల్లలతో అయినా, భార్యతో అయినా ఎప్పుడు. ఎందుకంటే కోపాలు ఉన్నవాళ్ళు ఎవరైనా సరే దయచేసి ధ్యానం చేయండి, మిర్రర్ వర్క్ చేయండి, కోపాలు పోతాయి, సూపర్గా వెళ్ళిపోతాయి. టెన్షన్లో ఉండవు. నా హార్ట్ అటాక్ వచ్చినంత బలం ఉండేది అప్పుడు నాకు. ఆ టెన్షన్ అది ఎట్టబోయిందో, ఆ కోపం ఎట్టబోయిందో, అది ఎట్టబోయిందో తెలియదండి నాకు. కోపం రాదు. ఎవరైనా నెగిటివ్ మాట్లాడితే వీళ్ళు ఏంటంటే నోరు తెరిచి, ఇప్పుడు ఫోన్ కాల్స్ చేస్తుంటారు, నెగిటివ్ మాట్లాడతారని తిట్టి పెడతా, అది కోపం కాదు. నోరు తెరిచి నెగిటివ్ అని. మీకు పాజిటివ్. మణిబాబు దగ్గర ఎలా మాట్లాడాలని ఎన్ని వీడియోలు చూసుంటారు. ఏంది ఎలా ఉన్నారు, పెట్టేపోను అంటాను. నెగిటివ్ నేను ఇష్టపడను, అది వాళ్ళు కోపం అనుకుంటారు. అది కోపం కాదు. నువ్వు నెగిటివ్ మాట్లాడుతున్నావు, నీ మాటలు నాకు ఇష్టం లేదని పెట్టేస్తా, అది లెక్క. కాబట్టి ఆచూకీ బాగా ఆలోచించి మాట్లాడండి. పాజిటివ్గా ఉన్న వాళ్ళు మాత్రం ఎనీ టైమ్ నెగిటివ్ని రిలీజ్ చేయకూడదు. అందుకనేసి ఎప్పుడు కానీ వీలైతే ఏం చేస్తామంటే ఆ కంపేర్ చేయకుండా వాళ్ళ పిల్లలతో వాళ్ళతో కంపేర్ చేయకుండా నీ పిల్లల గురించి చెప్పు. నాయనా ఎన్ని మార్కులు? లేదు డాడీ నాది 20 వచ్చింది 50కి, వాడిది 40 వచ్చింది అన్నాడు అనుకో, వాడు చూసినాడు దొంగనాయాలు, వాడు చూసి రాసేస్తుంటాడు. వాడు నీవు తట్టు, వాడిని భుజం పైన తట్టు, ఎంకరేజ్ చేయి. 20 వచ్చింది చూడకుండానే, ఈసారి 50కి 50 ఎత్తావరా నువ్వు, కంపల్సరీ 45 అని ఎత్తేస్తావు, నీకు మంచి టాలెంట్ ఉందిరా, సూపర్. వాడు చూసి రాసినాయాలు, వాడితో మనకేం పని. తట్టు చూడు, 4 సార్లు తట్టు చూడు వాడిని అప్పుడప్పుడు. తెలియని ఉత్సాహం, పాజిటివ్ అఫర్మేషన్స్ ఏమంటున్నారు, నీ మాట అక్కడ పోయి కూర్చుంటుంది. డాడీ ఇలా అన్నాడు, ఈసారి సాధిస్తాను అంటున్నాడా, సాధిస్తాను రా, ఈసారి సాధిస్తాను రా,
మా డాడీ ఉత్సాహం ఇచ్చినాడు కదా, అది వాడికి నవ్వు వస్తుంది అక్కడ. తెలియని ఆలోచన, ఎన్నర్ మైండ్ బీజం అక్షరం పడిపోయింది లోపల పోయి, పాజిటివ్ అక్షరం పడిపోయింది, వాడు సాధిస్తాడు. అలా చెప్పాలన్నా కానీ నెగిటివ్గా అలా చెప్పకూడదు. భార్యలనైనా సరే, అమ్మలనైనా సరే, చెల్లెళ్ళనైనా సరే, ఇంట్లో పిల్లలనైనా సరే, భర్తనైనా సరే, సబ్జెక్ట్ తెలిసిన వాళ్ళు దయచేసి పిల్లలనే పాజిటివ్గానే మాట్లాడండి, భార్య భర్తలు కూడా పాజిటివ్గానే మాట్లాడండి. నెగిటివ్గా అందుకే చాలా రోజులు 6 నెలలుగా చేస్తూ ఉంటారు, మళ్ళీ నెగిటివ్ రిలీజ్ చేసుకొని మళ్ళీ ఒకటే క్లాసులో పడిపోతారు, మళ్ళీ పనులు జరగవు, ఆగిపోతాయి. పాజిటివ్గా ఉన్నప్పుడు జరుగుతూనే ఉంటుంది, నువ్వు అనుకున్నది జరిగిపోతూనే ఉంటుంది. సింపుల్గా ఏ కష్టాలు ఉండవు. సింపుల్గా డబ్బు కావాలంటే కూడా, ఈరోజు 10,000 కావాలంటే కూడా ఏదో ఒక మార్గం నీకు వచ్చేస్తుంది, ఎలాగైనా వస్తుంది. ఎవరి కాళ్ళు పట్టాల్సిన అవసరం లేదు, మార్గాలు సృష్టించుకుంటుంది. సులభంగా నీకు ఏదో ఒక మార్గం ఏర్పడిపోయి నువ్వు సులభంగా 10,000 సంపాదించుకుంటావు. అలా ఉన్నప్పుడు మళ్ళీ నెగిటివ్ రిలీజ్ చేసినప్పుడు ఆ 10,000 కాదు, రేపు 5 రూపాయలు కావాలంటే కూడా కనపడదు నీకు. అంటే ఆ నెగిటివ్ థాట్స్ మళ్ళీ పోయి కూర్చుంటుంది. కూర్చున్నప్పుడు చక్రాలు మళ్ళీ టచ్ అవుతుంది, టచ్ అయ్యి ముడతకొస్తుంది. అప్పుడు మళ్ళీ ఒకటే క్లాసులో పడతావు. ఇప్పుడు ఒక 10వ క్లాసులో ఉన్నావండి, చదువుతున్నావు, ఒక 3 నెలలు క్లాస్ జరిగింది, ఒక 2 నెలలు 1 నెల లీవ్ వేసేసినావు, మళ్ళీ పోతే నేను ఎంటర్ 10వ క్లాస్ పరీక్ష రాయనిస్తారు నీకు, ఆబ్సెంట్ అయిపోవడంలా ఈసారి కూడా 10 కూర్చొని పెడతారు. అంటే మళ్ళీ కూర్చోరు ఇది ఇక్కడే అనేసి అలా కూర్చొని పెట్టేస్తుంది, మళ్ళీ ఎతకాలి పాజిటివ్కి. కాబట్టి ప్రతిరోజు ఆచూకి ఆలోచించి మాట్లాడేటప్పుడు ఇతరులతో అయినా సరే, భార్యలైనా పిల్లలైనా ఎవరితైనా ఒకరు ఆలోచించి మాట్లాడుకోండి. ఈ సబ్జెక్ట్ తెలిసిన వాళ్ళు ఇంకా జాగ్రత్త మాట్లాడు, అప్పుడు నీ మాట మంత్రంలా పని జరుగుతున్నాయి. అదేదో పాజిటివ్గా ఇలా చెప్పుకో. ఎలా రే కారు కొంటాను రా, ఇల్లు ఈసారి గృహప్రవేశం చేస్తా, నవ్వుతో చెప్పు, చేస్తాను రా ఈసారి. నీ మాట మంత్రం. ఈసారి నా పిల్లగాలని మంచి స్కూల్లో, ప్రైవేట్ స్కూల్లో, మంచి లగ్జరీ స్కూల్లో చేస్తా, రిచ్ హై రేంజ్లో మార్కులు తెప్పిస్తా, రిచ్ జీవితాన్ని ఇస్తాను రా. ఇలా పాజిటివ్గా చెప్పుకో. ఏమే చెప్పడానికి ఎప్పిస్తున్నాను ఎందుకు? ఏం డబ్బు ఇచ్చా చెప్పబోతున్నావా? డబ్బు ఇచ్చా లేదు కదా, ఎవరికాళ్ళని పట్టుకోవాలి దీనికి. అదేదో ఆ నెగిటివ్ని తిట్టి వాళ్ళని ఎందుకయ్యా నెగిటివ్ చేసి చదవనికుండా చేసే తల్లిదండ్రులే పిల్లకాయలు బాగా జీవుకుంటూ పోవడానికి కారణం తల్లిదండ్రులే. ఆ పిల్లకాయలు ఎదగలేరు ఇంకా నెగిటివ్. వీడి పనికి వీడు తిరిగిపోతున్నాయాలు, వీడు ఈదుల మీద తిరిగేదానికి పనికి వస్తాడా? నీ మాట మంత్రం, వాడు ఈదుల మీదే తిరిగిపోతాడు. ఇంకా చాలా జాగ్రత్తగా తిప్పి పాజిటివ్గా తిప్పు. ఇన్నాళ్ళు తిరిగినాడు నా కొడుకు, ఇంకా వాడు సూపర్ చేస్తాడు చూడు, ఇప్పుడు పోతాడు చూడు జాబ్కి, ఇప్పుడు బిజినెస్ చేస్తాడు చూడు. ఇలా మార్చామే, కొన్నాళ్ళు ట్రైనింగ్ ఇయ్యమే, ఆ థాట్స్ గాలిలో కలవాలి. బయట చెప్పు, వాడు ఎదురుగానే చెప్పు, అది గాలిలో కలిసి వాడు మైండ్ అని తాకుతుంది, తెలియకుండా పోయి తాకేస్తుంది. డాడీ ఇలా చెప్తున్నాడు, మనం ఇంకా తిరుగుతుంటే అలా చేస్తాను చూడు. వాడే తిరిగి వస్తాడు, డాడీ నేను పనికి పోతాను డాడీ. వాడే వస్తాడు, ఆ పిల్లోడే వస్తాడు, ఆ పిల్లకాయలే వస్తారు, ఎవరైనా వస్తారు. భార్య కూడా ఏం లేదు అనేసి వార్తలు తిరుగుతూనే ఉంటారు. నువ్వు తిట్టకపోతే ఇంకా నెగిటివ్గా నేను పోతానే ఉంటారు. వాళ్ళు ఎలా ఉన్నారనేది ఆలోచించకూడదు, నువ్వు ఎలా ఉన్నావు అనేది ఆలోచించు. వాళ్ళు ఎలా ఉన్నారని ఆలోచిస్తే అక్కడ కూర్చుంటుంది. నువ్వు ఎలా ఉన్నావు చూడు, నువ్వు కూడా నెగిటివ్ కదా, వాళ్ళు నెగిటివ్ లేకుండా ఎలా ఉంటుంది. నువ్వు పాజిటివ్ మాట్లాడవయ్యా. ఇప్పుడు భార్య భర్తలు కూడా ఉంటారండి, జగడలు వేస్తుంటారు. భార్య తిడతా ఉంటే నువ్వు కూడా తిడతా ఉంటే నీకు ఆమె నువ్వు ఒకటేనా? నువ్వు పాజిటివ్ కదా, నీకు తట్టుకోలేని పరిస్థితి ఉంది కదా, భార్య తిడుతున్నది కదా, ఏం ప్రేమ నా మీద నీకు, అబ్బా ఏం ముద్ర ఉమ్మని ఒక ప్లేన్కి ఇచ్చేసి వెళ్ళిపో. ఆమె తిడతా ఉండదు, నెగిటివే పర్లేదు, ఎవరు నీ భార్య నిన్నే తిడుతున్నది. నువ్వు 10 రోజులు చెప్పి చూడు, పాజిటివ్ రిలీజ్ చేసి చూడు, ఒక్కరోజు కూర్చుంటుంది ఆ ఎన్వైర్మెంట్లో. ఏంది ఎలా తిడితే నా భర్త నాకు ప్లేన్కి ఇచ్చేసేసి నా భార్య నాకు ఇంత ప్రేమ అనేసి అంటున్నాడే, ఇంత ఎదగొన్నాను నేను. ఇటువంటి ముగుడు అందరూ అమ్మడు వేసుకో కుమ్ముడు అని కుమ్ముతున్నారు, ఒక మాట అంటే వేసుకొని దంచేస్తున్నారు. అటువంటి సందర్భాలు ఇటువంటి ముగుడు ఎక్కడిది నాకు, ఇటువంటి బంగారు దొరికినట్టు నాకు ఆలోచించి మారిపోతుంది. ఖచ్చితంగా 100% గ్యారంటీ, నేను గ్యారంటీ ఇస్తాను దానికి. ఎంతోమంది భార్య భర్తని అనుబంధాన్ని ఏర్పరిచిన మొనగాడు నేను. అంత అద్భుతంగా వాళ్ళు ఫీడ్బ్యాక్లు ఇచ్చున్న క్లాసులు ఉన్నాయి కదా, హైదరాబాద్, విజయవాడ, వైజాగ్, రాజమండ్రి, ఒంగోలు, తిరుపతి, అనంతపూర్, కర్నూలు, బెంగళూరు, పొద్దుటూరులో కూడా ఉంది కదా. రామంజి రియల్ ఎస్టేట్ పెట్టాడు కదా అతను, కొవ్వూరు గ్రాండ్ హోటల్లో అక్టోబర్ 4వ తేదీ ఉంది. అక్కడ క్లాసులు ఉంటుంది, వచ్చి రావచ్చు. కాబట్టి అన్ని క్లాసుల్లో చూడండి. ఆ ఫీడ్బ్యాక్లు ఒకప్పుడు జీరోలో ఉన్నవాళ్ళు ఎలా హీరోలు అయినారు, హీరోయిన్లు అయినారు, ఎలా ఇల్లు కట్టారు, ఎలా మళ్ళీ కారు కొన్నారు, ఎలా అప్పులు తీర్చారు, ఎలా ఆరోగ్యాన్ని నయం చేసుకున్నారు, ఎలా పిల్లలు చదువున్నారు, ఎలా ఉద్యోగాలు వచ్చినాయి, అన్ని ఏదైనా నన్ను నా పేరు విశ్వమణి బాబు అని నేను పెట్టుకుంటే నన్ను మణిబాబు అని పెట్టుకున్నారు, డబ్బు గురువు గారు అని పెట్టుకున్నారు. నేను నేర్పించేది అన్నిటికీ కలిపి. నువ్వు ఏమన్నా అనుకో, నీ ఊహ తెలిసినప్పుడు చనిపోయేదాకా నువ్వు ఏమన్నా అనుకో, నెక్స్ట్ బర్త్కి కూడా తీసుకుని వెళ్తుంది ఆ డబ్బు లోకంలోకి మైండ్. కాబట్టి నా వీడియోలు చూసి అద్భుతంగా చేసుకోండి. ఇంకా క్లారిటీ కావాలని క్లాస్ అటెంప్ట్ చేయండి. ఈరోజు అఫర్మేషన్, నేను ప్రతిరోజు నా మాట మంత్రంలా తయారవ్వడానికి నేను పాజిటివ్గా ఉన్నాను కాబట్టి ప్రతి మాట ఆచూకీ తెలిసి ఆలోచించి నా మాట ప్రతిదీ పాజిటివ్గా మాట్లాడి నా పిల్లలు, నా కుటుంబం, నేను సంతోషంగా ఆనందంగా లగ్జరీ జీవితాన్ని అనుభవిస్తున్నందుకు డబ్బులకి విశ్వానికి చాలా చాలా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ మనీ. సో విశ్వమణి బాబు గారు అని అంటే చెప్పేది చేసేది అందరిని ఉండమనేది పాజిటివ్.
ఆ పాజిటివే లైఫ్లో ఉంటే మీరు కావాల్సిందంతా మీకు వస్తుంది, అవే ఆన్ ప్లేట్ పడతాయి అని చెప్తూ ఉంటారు. సో అది ట్రై చేసి చూడండి, లైఫ్ చేంజింగ్ గేమ్ అవుతుంది. ధన్యవాదాలు సార్. నమస్తే అండి, ధన్యవాదాలు మీకు.